హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ వచ్చేసి 33. ఈ 33వ క్లాసులో మనము చాలా యూజ్ఫుల్ వీడియో అయితే చూద్దాం. ఇది బిగినర్ కవని సరే, సీనియర్ కవని సరే. మేము షాప్ రన్ చేస్తున్నామండి, బయట కస్టమర్స్ బ్లౌజులు కుడుతున్నాము, ఏ తప్పులు లేకుండా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోగలము అనే వాళ్ళకు కూడా, టైలరింగ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నేను కొన్ని విషయాలు అయితే మనసు విప్పి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మంది ఒక ఫ్యామిలీ, మంది ఒక టైలరింగ్ ఫ్యామిలీ కాబట్టి మనసు విప్పి నేను నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. నిన్నటి వీడియోకి అలానే ఈరోజు వీడియోకి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటి, వ్యూస్ బాగా వస్తాయి, లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయని. కానీ నిన్న వీడియోకి అయితే నేను ఊహించడంలో సగం కూడా అవ్వలేదన్నమాట. ఎందుకు అనేది నాకు డౌట్ వచ్చింది. ఆ విషయాన్ని ఒకసారి షేర్ చేద్దాము అని నేను మాట్లాడుతున్నాను. అయితే నిన్నటి వీడియో మీకు యూజ్ అయిందా? నిజంగా యూజ్ కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? లేదు అంటే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు యూజ్ కాని వీడియోస్ నేను 100 పెట్టినా వేస్ట్ కదా. మీకు బాగా వినియోగపడే వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు బ్లౌజుల్లో ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్స్ క్లారిటీ చేయడానికి నేను కామెంట్ మీరు చేశారనుకోండి, నేను వీడియో పెడతాను, సరేనా? ఎందుకంటే మీకు అవసరం లేని వీడియోస్ నేను 100 పెట్టినా వేస్ట్ అనమాట. కాబట్టి మనం కొన్ని తక్కువ వీడియోలు పెట్టినా ఆ వీడియోల వల్ల మీకు ప్రయోజనం అయితే ఉండాలి, ఓకేనా? అయితే ఈ వీడియో కూడా నేను అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా లైక్ అవుతుంది అని. లైక్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి. అలానే మీ మనసులో ఉన్న మాటని నాకు కామెంట్ చేయండి. చేయడం వల్ల నాకు అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ని మీరు లైక్ చేస్తున్నారు, ఈ టైప్ ఆఫ్ పెట్టాలి నేను అని నాకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాము. మనకి కస్టమర్స్ బ్లౌజులు ఇచ్చేటప్పుడు ఏమంటే, ఫస్ట్ ఒక బ్లౌజ్ వచ్చి ఇచ్చారనుకోండి, అది బాగా కుదిరింది అంటే మళ్ళీ మళ్ళీ ఎక్కువ తెస్తూనే ఉంటారు. ఒక 5, 6, 10 బ్లౌజులు ఇస్తూనే ఉంటారు అనమాట. అలా ఇచ్చేటప్పుడు ఏమంటే, మనము డైలీ కస్టమర్ ప్రతిసారి వాళ్ళ బ్లౌజులు కట్ చేస్తున్నప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. అలా ఈజీ అయ్యేటప్పుడు ఏమంటే, నిన్న టైప్లో కానీ ఈరోజు టైప్లో కానీ మీరైతే ఈ విధంగా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ప్రతిసారి ఇచ్చే కస్టమర్ బ్లౌజులు వచ్చేసి ఒక్కొక్కటి కొలతలు, ప్రతి కొలతలు తీసుకొని కుట్టేటప్పుడు మనకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలా 5-6 బ్లౌజులు ఒకసారి ఇచ్చేటప్పుడు ఒక దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత కాటన్ బ్లౌజులు ఏవైనా ఉన్నాయి అనుకోండి, దానికేమో లైనింగ్ అయితే పిండి అవసరం లేదు, అంటే వాటర్లో తడప అవసరం అయితే లేదు. అదే సిల్క్ బ్లౌజులు ఉన్నాయనుకోండి, ఆ లైనింగ్ అయితే వాటర్లో వాష్ చేయండి, ఓకేనా? ఆ టిప్స్ అయితే తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజెస్ లైనింగ్లో వేర్ చేద్దాం. ఇది బ్లౌజు, దీని లైనింగ్ వచ్చేసి ఇదనమాట. ఇదొక బ్లౌజు, దీని లైనింగ్ ఈ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది. అలానే బ్లౌజులు ఒక సైడు, లైనింగ్స్ ఒక సైడు తీసుకుందాం. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇవి వేరు కలర్స్లో ఉన్నాయని. అయితే మనకి బయట కస్టమర్స్ బ్లౌజులు కదా, వాళ్ళే ఇచ్చారు కాబట్టి లైనింగ్స్ ఎలా ఉన్నా పర్లేదు, మనం వేస్తే కరెక్ట్ మ్యాచింగ్ అయితే చూడాలి. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆల్రెడీ ఇంట్లో ఆ ముక్కలు ఈ ముక్కలు అయితే ఉంటాయి కదా, పెట్టుబడి ముక్కలు, వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చేసారు. అయితే నేను బ్లౌజులు అయితే ముందు కట్ చేయట్లేదు, లైనింగ్లు అయితే చూపిస్తున్నాను. ఈ లైనింగ్లో కట్ చేసేటప్పుడు మనం టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఏం తీసుకోవాలి అనేది మనమైతే చూద్దాం. ఖచ్చితంగా స్కిప్ అయితే చేయకండి, చేస్తే మంచి మంచి పాయింట్స్ మిస్ అయిపోతారు. అలానే బ్లౌజులు చెడిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఒక్క వీడియో మనము స్కిప్ చేయకుండా చూసామంటే మనకి లైఫ్ టైంలో ఏ డౌట్ లేకుండా ఉండాలి, సరేనా? ఇప్పుడు వచ్చేసి ఒక లైనింగ్ అయితే ఓపెన్ చేసుకొని అలా డబల్ లేయర్ మీద పెట్టాను అనమాట. అలా పెట్టాక మన వైపు అయితే ఖచ్చితంగా ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోండి. ఓపెన్ వచ్చేసి బయట వైపు అయితే ఉండాలి. అది మాత్రం ఖచ్చితంగా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ బయట వైపు ఉండాలి, సరేనా? అలానే అన్ని బ్లౌజులు వేసేటప్పుడు కూడా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ బయట వైపు ఉండాలి. ఈ విధంగా చేసుకోండి. నేను ముందే చెప్పాను, కాటన్ బ్లౌజ్ ఉందనుకోండి, నీళ్ళల్లో అవసరం అయితే లేదు, అంటే పిండాల్సిన అవసరం అయితే లేదు. మనకు సిల్క్ బ్లౌజ్ అయ్యేసరికి ఏమంటే ఖచ్చితంగా లైనింగ్ అయితే తడిపి పెట్టుకోవాలి. ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి నేను ఒకదానిపైన ఒకటి అలాగైతే వేస్తున్నాను కదా. చిన్న పీసులు ఏవైనా చిన్న లైనింగ్లు మనకు ఉన్నాయంటే పైన పెట్టండి, పెద్ద పీసులు కింద పెట్టండి. అలా అయితే మనకి చూడడానికి అన్నీ నీట్గా కనిపిస్తాయి. కాబట్టి ఎక్కడ కరెక్ట్గా మనకు కొలత వస్తుందా రావట్లేదని మనకైతే అర్థమైపోతూ ఉంటుంది. ఈ లైనింగ్ వచ్చేసి ముడతలు ఉంది చూడండి, లైనింగ్ లేదు
ఏదైనా ముడతలు ఉంటే కొద్దిగా ఐరన్ చేసి పెట్టేసేయండి. అలా అయితే మనకి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట. ఇదే విధంగా నేను ఇక్కడ 5 బ్లౌజులు అయితే తీసుకోను. ఈ 5 బ్లౌజులు ఈ విధంగా ఓపెన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అయితే ఈ లైనింగ్లో సైడ్స్ వచ్చేసి కొద్దిగా హెచ్చు తగ్గులు అయితే ఉన్నాయి. చూడండి, ఈ సైడ్స్ ఎడ్జులు వచ్చేసి హెచ్చు తగ్గులు ఉన్నాయి. కాబట్టి మనమైతే ఒక లైన్ అయితే కొట్టేద్దాం. లైన్ కొట్టేసి ఇక్కడ ఎడ్జులన్నీ మనము కట్ చేసేద్దాం. మనం ఇంతకు ముందు వేసే 4 పీసుల్లో కూడా ఎడ్జులు ఏమీ లేవు, కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి అవి అయితే కరెక్ట్గా నీట్గా వేసుకున్నాం కదా. ఈ పీస్కి మాత్రమే మనము కట్ చేసుకుంటాం. మీకు ఎన్ని పీసులైనా ఎడ్జులు కరెక్ట్గా లేకపోతే ఇలా ముందే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దానిపైన వేయండి. ఇప్పుడు ఇదే అన్నిటికంటే పెద్ద పీస్గా మనకు ఉంది కదా, ఇది మనము లైనింగ్ అన్నీ వచ్చేసి మనకి బిట్లు అనమాట. కాబట్టి బిట్లు అనేసరికి బ్లౌజ్ బిట్ అనేసరికి మనకు తక్కువ వస్తుందన్నమాట. లైనింగ్ అనేసరికి కొద్దిగా ఎక్కువ వస్తుంది. కాబట్టి 1 by 1 దాని మీద ఒకదానిపైన ఒకటే వేయండి. అలానే తర్వాత అయితే మనము చిన్న పీస్ అయితే ఇది ఉంది కదా, చిన్న పీసు పైనకి అలా అయితే మార్చుకుందాము. సరేనా? వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చాలామంది అంత కేర్ తీసుకోకుండా ఇలానే ఒకదానిపైన ఒకటి ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. ఏంటి, ఒక 10, 8 అలా పెట్టేస్తూ ఉంటారు. అన్నీ అయితే మనము తీసుకోకూడదు అనమాట. సరేనా? ఈ ఎడ్జులు కూడా అటువైపు ఇటువైపు కరెక్ట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. మన వైపుకి అలానే మనకి రైట్ సైడ్కి ఉండేటట్టు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అయితే 7-8 బ్లౌజులు 10 బ్లౌజులు పెట్టేసి కట్ చేయడం వల్ల ఏమంటే మనకు కొద్దిగా కొలతలు అయితే తేడా వస్తాయి. రౌండ్స్ ఎక్కువ తక్కువ, ఆర్మ్ హోల్ రౌండ్ ఎక్కువ తక్కువ అలా వస్తూ ఉంటాయి. మళ్ళీ అలానే కటింగ్ చేయడానికి కత్తెర అయితే సహకరించదు. ఎందుకంటే దలసరి ఎక్కువైపోతుంది కదా, కత్తెర సహకరించదు, చేయి కూడా నొప్పి వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం 5-6 బ్లౌజులు అయితే ట్రై చేయండి. అలా కూడా మనకి చాలా ఈజీ అనమాట. ఒక్క బ్లౌజ్ మీరు 20 minutes కట్ చేశారు అనుకోండి, ఆ 20 minutesలో 5-6 బ్లౌజులు అయిపోతాయి. అలాగా టైం సేవ్ అవుతుంది కదా. అలా చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నేను చిన్న పీసులల్లో పైన పెట్టాను, పెద్దవాళ్ళ కింద పెట్టాను, ఎడ్జులు కరెక్ట్గా పెట్టాను. ఇక్కడ ఒక బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ చేసే పీసులు అయితే నేను ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. సేమ్ సైజే. సరేనా? సేమ్ సైజులో నాకైతే 7 బ్లౌజులు అయితే వచ్చాయి. ఈ 7 బ్లౌజుల్లో ఆల్రెడీ 2 పీసులు అయితే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే 5 అయితే కట్ చేస్తున్నాను. అయితే ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఇంతకు ముందు మనం కట్ చేసాం కదా, లైనింగ్ ఫోల్డింగ్ జరపకుండా, లైనింగ్ ఫోల్డ్ చేయకుండా ఒకే లైనింగ్ ఒక్కసారి వేసాక అందులోనే బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ సైడ్ మనం తీసుకున్నాము. బ్యాక్ పార్ట్ అవసరం లేకుండా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం. కాబట్టి ఆ పీస్లో అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అయితే చూడండి, కరెక్ట్గా మనకి రౌండ్స్ కరెక్ట్గా రావాలి కాబట్టి అక్కడైతే ముందు కరెక్ట్గా ఆ ఎడ్జులు మనకి అటు ఇటు కాకుండా ఒక పిన్ అయితే పెట్టుకోండి. మనకైతే ఆల్మోస్ట్ పిన్స్ అయితే ఉంటాయి కదా, బాల్ పిన్స్ ఉంటాయి, టైలరింగ్ పిన్స్ అంటాం మనము. అవి అయితే మీరు లేదంటే ఎల్పీలు కానీ నార్మల్గా సేఫ్టీ పిన్ కానీ ఏదైనా పెట్టేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. సరేనా? రౌండ్ మనకి కరెక్ట్గా కదలకుండా కరెక్ట్ అన్నీ ఒకటే రౌండ్ రావాలంటే అక్కడ ఒక పిన్ పెట్టండి. షోల్డర్ కదలకుండా ఉండాలంటే అక్కడ ఒక పిన్ పెట్టుకోండి. మీరు బిగినర్ అయితే ఇంకెక్కువ పిన్లైనా పెట్టుకోవచ్చు. నేనైతే మీకు చూపిస్తున్నాను ఇన్ని పిన్లు, కానీ నేనైతే ఇన్నేం పెట్టాను. ఒక షోల్డర్ దగ్గర పెడతాను, అలానే మిడిల్లో పెడతాను. 2 పిన్స్ అయితే పెడతాను. ఇంత టైం కూడా కాదు, తక్కువ టైంలో అయిపోతుంది. కాకపోతే వీడియో చూసి మీకు ఒక అవగాహన రావాలి. మీరు కొత్త వాళ్ళు అయితే మీకు మంచి అవగాహన రావాలంటే తొందరపాటు చేయడం వల్ల మనకు బ్లౌజులు చెడిపోయే అవకాశం అయితే ఉంటుంది. కొద్దిగా నిదానంగా మనము కరెక్ట్గా చేసుకోవాలి, నిదానంగా చేసుకోవాలి. కాబట్టి కొద్దిగా సింపుల్గా మీకు అర్థం అవ్వడానికి నేను కొద్దిగా స్లోగా చూపిస్తున్నాను. పిన్స్ అయితే అన్నీ పెట్టుకున్నాం కదా. మనం పైన వేసిన లైనింగ్ క్లాత్ కటింగ్ చేసింది వచ్చేసి మనకి ఎక్కడ చిన్న ముడత కూడా లేదు, చూడండి. అలానే రౌండ్ సైడ్ కరెక్ట్గా అన్నీ ఉన్నాయా లేదా చూసుకోండి. అటు ఎడ్జుల్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఇలా 1-2 సార్లు చూసుకోండి. రౌండ్ కూడా కరెక్ట్గా మనకి పైన కింద అంతా కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఆర్మ్ హోల్ దగ్గర కానీ ఎక్కడ కానీ చిన్న ముడత లేదు, చాలా నీట్గా ఉంది. ఆల్రెడీ పిన్స్ కూడా పెట్టేసామన్నమాట. మనము అలా పిన్స్ పెట్టేసాం కాబట్టి లైనింగ్ పక్కనే కటింగ్ అయితే చేయాలి కరెక్ట్గా. అంటే కొద్దిగా లైనింగ్కి కొద్దిగా వదిలేసి కట్ చేసాము అనుకోండి, మనకు అప్పుడు నెక్ రౌండ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ బ్లౌజులకు అన్నిటికీ నెక్ రౌండ్ చిన్నగా అయిపోతుంది. కాబట్టి కరెక్ట్గా లైనింగ్ పక్కన ఇంకా లైనింగ్ తెగుతుందేమో అన్నట్టుగా మనం కట్ చేయాలి. మరి కొంచెం అటు ఇటు కట్ చేస్తే లైనింగ్ తెగిపోతుంది అన్నట్టుగా కట్ చేయాలి. అలా కట్ చేస్తే మనకి కరెక్ట్గా మెజర్ అయితే వస్తుందన్నమాట. ఆర్మ్ హోల్లో ముడతలు లేకుండా అలానే నెక్ రౌండ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా చేసుకొని మీరైతే కట్ చేయండి. కట్ చేసేటప్పుడు ముడతలు అలాంటివి లేకుండా 1-2 సార్లు చూసుకొని కట్ చేయండి. కట్ చేసుకొని ఆ పీసులల్లో ఒక పక్కన అయితే మనము పెట్టుకుందాము. సరేనా?
అయితే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చూడండి కింద కూడా అన్ని లేయర్స్ కూడా నీట్గా మనకి అచ్చుగుద్దినట్టు మనం ఏదో ఒక మిషన్ పెడితే ఎలా కటింగ్ అవుతుందో ఆ విధంగా కటింగ్ అనేది వచ్చింది. ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది రాలేదు. ఇదే విధంగా యూజ్ చేసుకోండి. పిన్స్తో అలా ఉంచేసేయండి. అలా ఉంచడం వల్ల మనము ఒక్కొక్క బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒక్కొక్క లేయర్ తీసుకుంటే మనకి నీట్గా ముడతలు అవి లేకుండా నీట్గా అయితే ఉంటుంది. ఈ సైడ్స్ వచ్చేసి మనం హ్యాండ్స్ తీసుకుందాం. తక్కువ అయితే ఉంది కదా, ఆ తక్కువ ఉన్నది కొద్దిగా నీట్గా జరిపేసుకోండి. అలా జరిపేసుకుంటే బాగుంటుంది అనమాట. మనకి స్టార్టింగ్లోను అటు సైడు తర్వాత ఇటు సైడ్ ఆ కార్నర్ వచ్చేసి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే మనం ప్రతి ఒక్క బ్లౌజ్ కుట్టేటప్పుడు మళ్ళీ మెజర్స్ చూస్తూ ఉంటాం కదా మనం స్టిచ్చింగ్లో, కాబట్టి మనకైతే అంత ప్రాబ్లం అయితే రాదు. కానీ చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక్కసారి ఇలా వేసి ఒకటికి 2 సార్లు చూసుకోకుండా ఫట్ కట్ చేసేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు మాత్రం మనకి తప్పైపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి బ్లౌజులు చెడిపోయే అవకాశం అయితే ఉంది. ఒకటికి 2 సార్లు మనకి చూడండి 5 బ్లౌజులు కట్ చేస్తే కనీసము మనకి ఒక 2 అవర్స్ టైం మనకి సేవ్ అవుతుందన్నమాట. ఆ 2 అవర్స్ టైం సేవ్ అవుతుందంటే ఒక్కసారే మనకు కావాలి ఒక 20 నిమిషాలకు 5 బ్లౌజులు అవ్వాలి అంటే మనం ఆ మాత్రం కేర్ తీసుకోవాలి కదా. అలా చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా 5 పీసులు పెట్టేసి పిన్స్ గుచ్చుకోవాలంటే గుచ్చుకోండి. నేనైతే ఇక్కడ పిన్స్ ఏమి పెట్టట్లేదనమాట. పిన్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదు అంటే హ్యాండ్స్ డైరెక్ట్గా వేసి పిన్స్ పెట్టుకోండి. ఏదైనా ఒకలాగైతే చేయండి, సరేనా. ఈ విధంగా మనమైతే హ్యాండ్స్ అయితే వేసుకుందాం. మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇటు సైడు చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ఇటు కార్నర్లో కొద్దిగా మనకి అడ్జస్ట్ అయినా సరే మనకి సేఫ్ బెల్ట్ కరెక్ట్గా రాదనమాట. మనం ఒక్క హ్యాండ్స్ తీసుకుంటే అయిపోతుందా, బ్యాక్ హ్యాండ్స్ తీసుకుంటే ఫ్రంట్ సైడ్ తీసుకుంటే అయిపోదు. సేఫ్ బెల్ట్ తీసుకోవాలి, ఉక్కు పట్టి, కాజా పట్టి, అలానే నడుము పట్టీలు అన్నీ రావాలి కదా. అన్నీ రావాలంటే అన్ని పీసులు మనం అడ్జస్ట్మెంట్ మీద వేసుకోవాలి. మనకు 1-2 పీసులు నీట్గా వచ్చేస్తే సరిపోదు. కాబట్టి ఈ విధంగా హ్యాండ్స్ ఎప్పుడు మనం వేసే టైప్గానే వేద్దాం. అలా వేసాక చాలామంది ఏం చేస్తారంటే ఇటు కిందకు వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ సరిపోయింది కదా, మనం సెంటర్గా వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. అలా చూసుకుంటే మనకి సైడ్స్ వచ్చేసి అటు సైడు ఇటు సైడు అతుకులు పడతాయి. కాబట్టి అతుకులు లేకుండా ఒక్క సైడ్ మనకు అతుకులు రావాలి, ఇంకొక సైడ్ అతుకులు లేకుండా రావాలి అనుకుంటే మనం ఏమంటే కొద్దిగా అటు సైడ్ వచ్చేసి క్లాత్ ఇటు జరపాలి. అలా క్లాత్ జరిపి పెట్టుకుంటే ఒక సైడ్ మనకు బ్యాక్ సైడ్ అయితే అతుకులు ఏమీ రావు, ఫ్రంట్ సైడ్ చిన్న చిన్న అతుకులు అయితే వస్తాయి. అది మనకు చిన్న క్లాత్ ఉంది అంటే చూడండి, పెద్ద క్లాత్కి అయితే మనకు అతుకులు ఏం పడవన్నమాట. చిన్న క్లాత్లకే పడతాయి. మనకి 80 పాయింట్స్ అలా మనకి మీడియం సైజు కదా ఈ బ్లౌజు, 80 పాయింట్స్ కాబట్టి పడతాయి. ఈ విధంగా నేను అక్కడక్కడ పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఒక 2-3 పిన్స్ కానీ మీరు పెట్టుకోరంటే ఆ పీస్ కదలకుండా మనకి ఎప్పటికీ సేఫ్టీగా ఉంటుంది. మనకు కుట్టే వరకు కూడా అదే విధంగా యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఆ పిన్స్ తీసి ఆ హ్యాండ్ ఒక్కొక్క బ్లౌజ్ కుట్టేటప్పుడు ఒక్కొక్క హ్యాండ్ పార్ట్ తీసుకొని మళ్ళీ పిన్స్ అలా పెట్టేసినట్టు కానీ మీరు పెట్టేసుకున్నారంటే మనకి నీట్గా ఐరన్ చేసేటట్టు చాలా నీట్గా ఉంటుంది. పీసులు ఎక్కడ పడిపోకుండా మనకి అటు ఇటు కాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా మీరైతే ట్రై చేసుకోండి. నెలలు ఉన్నా సరే మనకి పీసులు ఎక్కడైనా పోతాయి ఏదైనా తీసేటప్పుడు అనే కన్ఫ్యూజ్ అయితే లేదనమాట. ఈ విధంగా మనం పిన్స్ పెట్టేసాము, కింద వరకు పిన్స్ వెళ్ళాయా లేదా అని 1-2 సార్లు చూసుకోండి. అంటే 5 లేయర్లు ఉన్నాయి కదా, 5 లేయర్లలో 5 + 2 డబల్గా ఉన్నాయి కాబట్టి 10, మళ్ళీ పైన ఇంకొక హ్యాండ్ పెట్టాం కదా 12 లేయర్ల వరకు అయితే మనకు పిన్స్ వెళ్ళాలి. ఆ విధంగా చూసుకొని మనం ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా కరెక్ట్గా హ్యాండ్ పార్ట్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా వేస్టేజ్ కూడా మనము కట్ చేసుకుందాం, సరేనా. కరెక్ట్గా హ్యాండ్ పక్కనే మనకైతే కటింగ్ అయితే రావాలన్నమాట. ఆ విధంగా కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ సైడ్కి మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది మనము టిప్స్ కూడా నేనైతే చెప్తాను. ఆ టిప్స్ ఫాలో అవుతూ మీరు చేసుకోరనుకోండి మనకి ఇసుకురేణం అంతా కూడా తేడా లేకుండా కరెక్ట్గా అయితే వచ్చేస్తూ ఉందన్నమాట. అలా రావడం వల్ల ఏమంటే మనకి నీట్గా చూడండి ఈ విధంగా చూసుకోండి. ఇంకొకసారి రౌండ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ ఎక్స్ట్రాలు మనం తీసుకుంటే నీట్గా ఫినిషింగ్ అయితే బాగుంటుంది. ఎక్స్ట్రాలు తీసే దగ్గర కొన షేపులు అయితే పెరిగిపోతూ ఉంటాయి. ఆ కోన్లు కూడా కరెక్ట్గా లేకుండా అలా కూడా మనము తీసుకోవాలి. చూడండి ఈ కొన
భాగాలు పెరిగిపోతూ ఉంటాయి, మనం వెడల్పులో కానీ పొడవులో కానీ. ఆ విధంగా మనము తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఇక్కడ చిన్న చిన్న అతుకులు వేరేటికైతే వస్తాయి, అన్నిటికీ రావు. చూడండి, ఒక 3 బ్లౌజులకైతే చిన్న చిన్న అతుకులు అయితే వచ్చాయన్నమాట. ఆ విధంగా వన్ సైడే కదా మనం చిన్న చిన్న అతుకులు అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా మనము బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాము, అలానే హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాము. ఫ్రంట్ సైడ్ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టుకోవచ్చు. అన్ని సైడ్లు మనకు క్లాత్ ఉందా లేదా అని 1-2 సార్లు అయితే చూసుకోండి. ఎడ్జుల్లో మనకి క్లాత్ అంటే మనకి 5 పీసులు అయితే ఉన్నాయి కదా, ఏ పీసు మిస్ అయినా సరే అక్కడ మనకు అతుకులు అయితే పడతాయి. కాబట్టి ఈ 5 పీసుల్లో ఏ పీస్ కూడా మిస్ కాకూడదు. అక్కడ బ్లాక్ది వచ్చేసి మనకి బ్లాక్ అంటే బ్రౌన్ వచ్చేసి ఆ లాస్ట్కి అయితే ఉంది కదా, అది కూడా ఒకసారి చూసుకోండి మనకు కరెక్ట్గా ఉంటుందా లేదని. ఈ విధంగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. పిన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు, ఇంకా మార్చి కూడా మనం వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మనకు అటు సైడ్ ఒక సేఫ్ బెల్ట్ అయితే మిస్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అటు సైడ్ సేఫ్ బెల్ట్ మిస్ అయిపోవడము, లేదంటే ఇటు సైడ్ మిస్ అయిపోవడము అలా అయితే ఉంటాయి. ఈ విధంగా కూడా చూసుకోండి. ఇటు కూడా మనకి అన్ని పీసులు అయితే కరెక్ట్గా వచ్చాయి కదా, మళ్ళీ ఫ్రంట్ రౌండ్ కూడా వచ్చింది కదా. ఇక్కడ సేఫ్ బెల్ట్ పడుతుందా లేదా అని ఒకసారి చూసుకోండి, అక్కడ ఒక సేఫ్ బెల్ట్ పడుతుందా లేదా అని చూసుకోండి. ఆల్రెడీ మనము ఇంతకుముందు బ్లౌజ్ అయితే సేఫ్ బెల్ట్ మనం చూడండి ఈ విధంగా పడుతుందా లేదా అని చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా ఇటు సైడ్ ఒకసారి పెట్టి చూసుకోండి మనకు అన్నీ ఉన్నాయా లేదా ఒకసారి క్లాత్లని. అయితే మనము ఒక్క సేఫ్ బెల్ట్ కరెక్ట్గా వస్తే చాలు, ఇంకొక సేఫ్ బెల్ట్కి అతుకులున్న మనము లోపలికైతే పెట్టుకోవచ్చు. సరేనా? ఈ విధంగా 1-2 సార్లు ముందే అన్నీ చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఏది చెక్ చేసుకోకుండా కట్ చేస్తే ఇంకొక దానికి మనకి అతుకులు పడితే సరిపోతుంది. తక్కువ టైంలో కట్ చేసేయడం కాదు, తక్కువ టైంలో కుట్టడం కూడా ఎలా మనం టిప్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూస్తాను. ఈ విధంగా కట్ చేసుకుంటే కుట్టడం కూడా మనకు అతుకులు లేకుండా తక్కువ టైంలో కుట్టడం అయితే అవుతుందన్నమాట. సరేనా? ఈ విధంగా మనకి అటు సైడ్ ఇటు సైడ్ కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా అవుతుందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. మనకు కొద్దిగా అక్కడైతే క్లాత్ అయితే సరిపోవట్లేదు కదా, షోల్డర్ది కొద్దిగా కిందకి తీసుకోండి. అలా తీసుకుంటే అటు ఇటు అతుకులు ఏమైనా పడుతున్నాయా ఏంటి అని ఒకసారి చెక్ చేసుకోండి. మన క్లాత్ అయితే అక్కడ ఉంది కదా, ఈ విధంగా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆ క్లాత్కి వచ్చేసి మనము పిన్స్ పెట్టుకోండి. మనకు అన్ని సైడ్లు కూడా క్లాత్ ఉంది, 1-2 సార్లు చూసుకోండి. చూసుకున్న తర్వాత 2-3 పిన్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకుందాం ఆ పీస్ని. ఈ విధంగా చూడండి, మనకి నీట్గా సాఫీగా ఎక్కడ ముడతలు లేకుండా అయితే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్ వెంబడే పక్కనే మనమైతే కట్ చేసుకోవాలి. కొద్దిగా ఏమాత్రం కూడా ఎక్కువ తక్కువ అయితే రాకూడదు. ఒకవేళ మీరు కట్ చేస్తున్నప్పుడు మీకు అనుకువగా లేకపోతే పీస్ని కరెక్ట్గా జరుపుకొని కరెక్ట్గా ముడతలు అవన్నీ నీట్గా సర్ది పెట్టుకొని ఈ విధంగా కట్ చేయండి. అలా కట్ చేస్తే సరిపోతుంది. మనకి ఎక్కువ క్లాత్లు అయ్యేసరికి కత్తెర అయితే పట్టదనమాట. మనకు కనీసం 5-6 క్లాత్లు అయితే సరిపోతుంది, 5-6 లైనింగ్లు అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకు 12 లేయర్లు అయితే వస్తుంది అనమాట. 12-14 లేయర్లు వస్తుంది, సరిపోతుంది. అలా అని ఒక డజన్ క్లాత్లు వేసి కట్ చేయడానికి కష్టమైపోయి అవి అసలు అలా అయితే మాత్రము మనకు కరెక్ట్గా రాక అప్పుడైతే మనము చాలా కష్టపడాల్సి అయితే ఉంటుంది. క్లాత్ కరెక్ట్గా ఉండదు, రౌండ్స్ కరెక్ట్గా రావు, అలానే ఎక్కువ తక్కువ రౌండ్స్ అయిపోతూ ఉంటాయి. అలా కష్టమైతే చేయొద్దు. ఇలా నీట్గా తక్కువ అయినా ఈజీగా మీకు ఎక్కువ బ్లౌజులు ఉన్నాయంటే 2 టైమ్స్ అయితే వేసుకోండి. ఈ విధంగా చేసుకొని మొత్తం పీస్ మొత్తం మనము కట్ చేసుకుందాం. అలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేఫ్ బెల్ట్, అలానే ఉక్కులు కాజాలు ఇవన్నీ అయితే మనం కట్ చేసుకుందాం. అయితే సేఫ్ బెల్ట్ కట్ చేసుకున్నప్పుడు నీట్గా చూసుకుంటే సరిపోతుంది. ఉక్కు పట్టి, కాజా పట్టి, మెడ పట్టీలు, నడుము పట్టీలు అవన్నీ అయితే మనము కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో ఎక్కడైనా చిన్నగా కోనుగా క్రాస్గా ఉన్నా సరే ఆ పీసులు కట్ చేసుకోండి. ఇక్కడ ఈ పీసులు అయితే మనం బ్యాక్ పార్ట్ తీసాక మిగిలే పీసులని ఈ విధంగా నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. సమానంగా అన్నీ పెట్టుకోండి. అయితే కింద లేయర్ వచ్చేసి కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంది కదా, అది నీట్గా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్నాక ఒకదానిపైన ఒకటి నీట్గా సమానంగా పెట్టండి, ముడతలు ఏమీ లేకుండా. అలా పెట్టాక మనం షేప్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ పెట్టేసి దానిపైన మనము కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలానే ఇంకొక పీస్ కూడా ఉంటుంది, దానిపైన కూడా మనము ఇంకొక షేప్ బెల్ట్ వేసి కరెక్ట్గా తీసుకుందాం. దానికైతే జాయింట్స్ అయితే పడతాయి, నేను చూపిస్తాను. ఈ విధంగా అయితే షేప్ బెల్ట్ అయితే వచ్చేసింది కదా. ఈ క్లాత్లు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ తీసాక ఎక్స్ట్రా మిగిలే క్లాత్ అనమాట. ఈ మూలలో
సమానంగా అక్కడ పెట్టేసేయండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నాయి కదా, సమానంగా పెట్టేసేయండి. ఇప్పుడు దానిపైన కూడా ఒక సేఫ్ బెల్ట్ వేయండి. అయితే మనకు కొన్నిటికైతే అతుకులు అయితే పడతాయి. ఆ అతుకులు కూడా వేయాల్సిన అవసరం లేదనమాట. అవి వచ్చేసి మనం లోపల పెట్టేసి అతుకులు లేనివి ఉంటే మనం బయటకు కనిపించినట్టు పెట్టుకున్నా ఆ విధంగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఈ సేఫ్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా, దీనికి వచ్చేసి ఒక 2 పిన్స్ అయితే పెట్టేసేయండి. సేఫ్ బెల్ట్లో కూడా మనకి ఎక్కడ ముడత లేకుండా ఏవి ఎటువంటి జారిపోకుండా నీట్గా అయితే ఉంటుంది. 2 పిన్స్ అయితే పెట్టేసి ఒక పక్కన అయితే వేసేసేయండి. తర్వాత వచ్చేసి మనము నెక్ పట్టి అవన్నీ అయితే కొలుసుకుందాము. సరేనా. ఇక్కడ రౌండ్లో ఉన్న పీస్ వచ్చేసి మనము నడుం పీసులు అయితే చేద్దాం. నడుం పీసులు చేయాలంటే మనకి ఆ ముక్కు ఉంది కదా, ఒక సైడ్ వచ్చేసి 3 వాటాల్లా చేసేసేయండి. 3 సరేనా. 3 పీసులు లెక్క చేసుకున్నామంటే మనం ఒక్క పీస్ తీసుకుంటే సరిపోతుంది. డబల్ లేయర్గా ఇటు సైడ్ అయితే మనకి రౌండ్లో మిగిలేది ఉంటుంది కాబట్టి ఓపెన్ చేస్తే ఇటు ఎంత ఉందో అంతే వస్తుందన్నమాట. అందుకే నేను 3 అన్నాను. సరేనా. అలా తీసుకుంటే అవి నడుం పట్టీలు అయితే సరిపోతూ ఉంటాయి. మనకి ఇంకా మిగిలే క్లాత్లో మనకి ఇంకా ఉక్కు పట్టి కాజా పట్టి ఉంటుంది. తర్వాత ఒకదానిపైన ఒకటి ఇలా క్లాతులు మనం వేసుకున్నాము క్రాస్లో, అంటే క్రాస్ పీసులు వస్తే మనకి మెడపట్టీలు అయితే అయిపోతాయి. ఇందులో కొన్ని కాటన్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి కదా, వాటిల్లో కూడా మెడపట్టీలు ఆ క్లాతుల్లో మిగిలిన మనం మెడపట్టీలు యూజ్ చేసుకోవచ్చు. లోపలికైతే వెళ్ళిపోతుంది కదా, సేమ్ బాగుంటుంది అనమాట. ఒకవేళ లైనింగ్ సరిపోకపోతే, కానీ ఇది లైనింగ్ కొద్దిగా సరిపోతుంది, కొన్నిటికైతే సరిపోదు. ఇవి ఎక్స్ట్రా ముక్కలు అనమాట ఇవన్నీ. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలానే ఫ్రంట్ సైడ్ మనకు కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సరేనా. ఈ విధంగా నీట్గా పెట్టుకుంటే మనకి ఎక్కడ ఏ ముడత లేకుండా ఉంటుంది. అలానే సేఫ్ బెల్ట్లు, అలానే ఎక్స్ట్రా పీసులు, నడుం పట్టీలు అవి, తర్వాత ఈ ఎక్స్ట్రా మెడ పట్టీలు, మనకి ఉక్కు పట్టీలు, ఈ విధంగా ఈ పీసులు అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు బ్లౌజులు అయితే నేను కట్ చేయట్లేదు. మనం స్టిచ్చింగ్ వీడియోలోనే బ్లౌజులు ఎలా మనం అవుట్లైన్ వేసుకోవాలో చూద్దాం.